హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వీళ్ళు కామనర్స్ లాగా ఎక్కడన్నా బిహేవ్ చేశారా? అండ్ ఇంకొకటి, ఎవరు సార్ కపట నాటకధారి? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు ఇంకొకరిని అంటున్నారా? నెక్స్ట్, అమ్మా నీకో దండం, ఎవరి గురించి చెప్తున్నా? నెక్స్ట్, వర్స్ట్ అండి ఈ మనీష్ ఉన్నాడు కదా, అసలు ఓవర్ థింకింగ్ కాదు ఈ మనిషి. నిజంగా నాకైతే వర్స్ట్ అనిపించింది నిజంగా. ఎందుకంటున్నాను? నెక్స్ట్, పాపం అండి, చేసింది ఒకరు, ఇరికింది ఇంకొకరు. ఎవరి గురించి మాట్లాడుతున్నా ప్రతి విషయం మీతో డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు అయితే మనం ఎపిసోడ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. నిన్న ఎపిసోడ్ చూస్తున్నంతసేపు చిరాకు అనిపించిందండి. కామనర్స్ని చూస్తే ఏ కోశానన్న కామనర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారా? ఎందుకు జనాలకి సెలబ్రిటీస్ మీద అంత పాజిటివ్ ఒపీనియన్ కలిగింది? ఎందుకు కామనర్స్ మీద అంత ఏమంటారు హేట్ రేట్ వస్తుంది అంటే అది కేవలం కామనర్సే చేస్తున్నారండి. ఎక్కడ కూడా కామనర్స్గా బిహేవ్ చేయట్లేదు. ఎవరికి వాళ్ళు మేము తోపులు అనిపించుకుందామని చూస్తున్నారు. ఆడ మ్యాటర్ లేకపోయినా కల్పించుకొని మాట్లాడడం, కయ అరవడం. దానివల్ల ఏమైందంటే వాళ్ళు అనుకున్నారేమో కామనర్స్ అలా గట్టిగా మాట్లాడి ప్రొజెక్ట్ చేసుకొని మేము తోపులం అనిపించుకుంటే మేము బయట మమ్మల్ని జనాలు బాగా మెచ్చుతారనేసి. ఇక్కడ ఏమవుతుంది తెలుసా? కంపారిజన్ వల్ల సెలబ్రిటీస్ కామెంట్ కూల్గా వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. టైం ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు సెలబ్రిటీస్ అలా చేస్తే వాళ్ళ మీద హేట్ రేట్ వచ్చిండు. ఒకవేళ సెలబ్రిటీస్ వీళ్ళకి ఇంత యాటిట్యూడా అనేసి చూపించు జనాలు అనేవాళ్ళు. ఇక్కడ ఏమైంది తెలుసా? రివర్సు. సెలబ్రిటీస్ అణిగిమణిగి ఉంటున్నారు. ఈ కామనర్స్ అనేది ఏమైపోయిందంటే ఎగిసిగిసి పడుతున్నారు. దీనివల్ల ఏమైంది? సెలబ్రిటీస్ వాళ్ళే పాపము ఎక్కువ మాట్లాడట్లేదు, వీళ్ళకి ఎందుకు ఇంత అని జనాలకు మొత్తం హేట్ రేట్ వస్తుందండి. కేవలం అది వాళ్ళే చేసుకుంటున్నారు. ఈవెన్ హరీష్ గారు అయినా, మనీష్ అయినా, శ్రీజ అయినా, ఇంకా ప్రియా అయినా, ఇంకెవరు కామనర్స్లో డెమాన్ పవన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా మేమే తోపులం అనిపించుకుంటున్నారు. కానీ ఎక్కడనన్నా తగ్గినట్టు కనిపించారా? లేదు. సెలబ్రిటీస్ ఏమో తగ్గి ఉంటే వీళ్ళు ఎక్కువ ఎగిరిసిపడడం వల్ల జనాలకు మొత్తం వీళ్ళ మీద హేట్ రేట్ అయితే కలుగుతుంది. అది కేవలం వాళ్ళు చేసుకుంటున్నారు. నెక్స్ట్, ఎవరు సార్ కపట నాటక సూత్రధారి? మీరు కపట నాటక సూత్రధారి? ఎవరిని గురించి అంటున్నానా? హరీష్ గారండి. మొత్తం ఎవరిని అన్నారు? నామినేషన్లో భరణి గారిని అంటారు మీరు కపట నాటక సూత్రధారి అనేసి. వాళ్ళు కాదు, మీరు బిహేవ్ చేస్తున్నారు అట్లా. మీకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకొని నాగ్ సార్ అనేది మీ గురించి బయట పెట్టేసరికి అది తీసుకోలేక మొత్తం బర్స్ట్ అయ్యి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. మీరు అనిపించింది నాకు. తిండి తినకుండా ఎవరిని సాధిస్తున్నారు? ఈయన తప్పు చేయలేదన్నట్టు వీళ్ళంతా స్టాండ్ తీసుకోవాలంట. ఎందుకు తీసుకుంటారు? ఇది బిగ్ బాస్ హౌస్. ఎవరి గేమ్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకరిని లేపి వాళ్ళు డౌన్ చేయాలని చూడరు. ఎవరికి వారు సెల్ఫిష్ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు స్టాండ్ తీసుకోలేదనేసి నువ్వు వాళ్ళ మీద కక్ష కట్టి నేను తిండి తినను, చెయ్యను, నేను సాధించి చూపిస్తా అంటే ఏం సాధిస్తావు నువ్వు? పిచ్చి అనిపిస్తుంది జనాలకు చూసేటోనికి నీ మీద. ఇంకా భరణి గారిని అంటున్నారు మీరు కపట నాటక సూత్రధారి, సింపతి అవి ఇవి అంటున్నారు. బట్ మీరు ప్లే చేస్తున్నారు. తిండి మానేసి అందరి మీద కక్ష కట్టేసి నాకు స్టాండ్ తీసుకోలేదని చిన్నపిల్లగానిలాగా అలిగి కూర్చొని పిచ్చి ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారండి. హరీష్ గారు అయితే ఆయనంతలా ఆయన మొత్తం డౌన్ చేసుకుంటున్నారు. అగ్ని పరీక్షలో ఉన్న ఆ ఫాలోయింగ్, ఆయనకున్న హైప్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నారనిపించింది. ఒక మనిషి చెప్తుంటే వినాలి పాయింట్స్. నిజమేనా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ నిజం ఇంతమంది చెప్తున్నారన్నప్పుడు ఏదో నా తప్పు ఉంది అని బుద్ధికి ఎక్కాలి కదా. ఏమనంటే బయట నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. దమ్ముంటే బిగ్ బాస్ నన్ను బయటకు పంపించంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితేనేమో ఏమన్నా, లేకపోతే ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఎవరు వర్స్ట్ మనీష్. నిజం చెప్తున్నానండి, ఈ మనిషి వర్స్ట్ అని ఎందుకు అంటున్నానంటే నామినేషన్ జరుగుతుంది ప్రియా అండ్ భరణి గారికి. ఈయన మధ్యలో క్లాప్స్ కొట్టడం, టాపిక్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈయన క్లాప్స్ కొట్టడం. ఏందా బిహేవియర్? నీ టాపిక్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే క్లాప్స్ కొట్టి అది గొప్పతనం అనిపించుకుంటున్నావా? నాకు అర్థం కాలేదు. నీ ఓవర్ థింకింగ్ వల్ల భరణి గారి మీద కక్ష కట్టి నువ్వు మొత్తం డౌన్ అయినావు తప్ప నువ్వు సాధించింది నువ్వు అనుకోవచ్చు. నేను చాలా కామ్గా మెచ్యూర్డ్గా అన్నీ మాట్లాడతా, నేను చాలా తెలివి కల్లవాడిని, చాలా ఇంటెలిజెంట్ అనేసి. బట్ అసలు ఇంటెలిజెంట్ కాదు కదా, నువ్వు వేస్ట్ అనిపించింది నాకైతే. ఆడ ఫస్ట్ డే నుండి నేను అబ్జర్వ్ చేసిన అండి. ఫస్ట్ డే నుండి భరణి గారి మీద గ్రజ్జు పెంచుకుంటూనే వచ్చారు. ఛాన్స్ ఎక్కడ దొరుకుతుందా? ఆయన గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే లోపల సంతోషం ఈయనకి.
ఆ సంతోషం ఏంది పట్టరాక మొన్న క్లాప్స్ కొట్టడం నిన్న ఎపిసోడ్లో వర్స్ట్ బిహేవియర్ అనిపించింది ఆయనదైతే. నెక్స్ట్ అమ్మా నీకో దండం, ఎవరి గురించి అంటున్నా, ప్రియాగా ఇప్పుడు నామినేషన్ జరుగుతుంది, భరణి గారు అండ్ ప్రియా. భరణి గారు కూల్గా చెప్తున్నారు, నేను రూల్స్ బ్రేక్ చేస్తే నువ్వేంటి, నువ్వు బ్రేక్ చేసింది రూల్స్ కాదా అనేసి. ఆ పాయింట్ చెప్పక ఎక్కడెక్కడితో కయ్య 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 మొత్తుకొని నేను తోపు, నేను తురుము ఇలా గట్టిగా మాట్లాడితే ఆడియన్స్ నా కోట్లేసి వావ్ ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అనుకుంటే మాత్రం నేను అంత ఫూలిష్ లేదు. నిజం చెప్తున్నా, ప్రతి కామనర్స్ సంత కామనర్స్ అండి. ఎదుటి మనిషి చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు ఒక డాక్టర్ అయి ఉండి మీకు ఫీవర్ ఉన్నా కూడా అలా ఫీవర్తోనే నోట్లో వచ్చి ఏది పడితే అది నోట్లో వేసుకోవడం తినడము చూసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నారు. ఏమైపోయింది తెలుసా, భరణి గారి మీద గ్రడ్జ్ ఎందుకు ఏర్పడిందంటే ఈ మనిషి సైలెంట్గా ఉన్నాడు, అన్ని పాయింట్స్ మాట్లాడుతున్నాడు. ఏమంటారు, ఎక్కువ సైలెంట్ ఉన్నా కూడా కొంచెం నచ్చదు కదా. ఏంటి టైం ఆయన వర్క్ ఆయన కరెక్ట్గా చేస్తున్నాడు, సైలెంట్గా ఉంటూ కూడా టైం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇది ఏమైపోయిందంటే ఇళ్ళ కాడ మొత్తం ఈ టీం వాళ్ళ టీం ఓనర్స్ టెనెంట్స్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసేది ఈయనే, ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈయనే. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే ఆయన గేమ్ ఆయన ఆడుకోవడానికి వచ్చాడు. ఆడ ఏమైంది, ఎగ్గు విషయము తిన్నదు ఏమంటారు చేసింది ఒక ఆమె మహాతల్లి సంజన గారు చేసి ఇలా మంచిగా కూర్చున్నారు. పాపం ఇరికింది మాత్రం భరణి గారు. ఈవెను నామినేషన్ వేసేటప్పుడు ఆయన తప్పులుంటే వేయాలి. ఎగ్గు విషయము తిన్న సంజన గారు బాగానే ఉండరు, చూసినందుకు చూసారా, ఆయన చూసినందుకు 100 సార్లు క్షమాపణ చెప్పిండు. ఏమని, ఎస్ నేను చూసి ఎందుకు చెప్పలేదంటే నన్ను ఆపేసిండ్రు, ఆమె హెల్త్ బాగాలేదు ఎగ్గు తిన్నందుకు చెప్పకండి అని ఆపేయడం వల్ల నేను ఆపేసిన, నేను చెప్పలేదు. దానికి ఎగ్గు టాపిక్ తిప్పి ప్రతి ఒక్కరూ ఆయనని ఇన్ఫ్లుయెన్సరు, మీరు ఇంకేంటి ఆ మ్యానిపులేటరు, ఆ తర్వాత మీరు ఎవరు శ్రీజ అయితే ఎగిసి పడి గట్టిగా మాట్లాడి సూపర్ మాట్లాడి అనుకుంటుంది, కానీ జనాలకు ఒక్కరికి నచ్చలేదండి. ఏంది భరణి గారిని ఏమంటుందామే, మీరు బిగ్ మ్యానిపులేటర్, మీరు బిగ్ లయర్, మీరు ఇన్ఫ్లుయెన్సర్. నోటికి అదుపు ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక మనిషిని ఎట్లా అంటే అది అసలు ఎగ్గు తిన్న సంజన మీదకి టాపిక్ ఎవరు పోవట్లేదండి. ఆమెను ఒక్కరు కూడా అనట్లేదు, ఆమె టాపికే లేదు. చూసినందుకు ఈవెన్ తనుజ కూడా చూసింది కదా, ఆమెను ఎందుకు ఒక్కరు నామినేట్ చేయలేదు. భరణి గారిని అయితే ఆ ఎగ్గు టాపిక్లోనైతే ప్రతి ఒక్కరు నామినేట్ చేశారండి. ఎగ్గని ఆడ పేరు పెట్టారు కానీ ఎగ్గు కాదు. అదర్ గ్రడ్జ్ ఏంటంటే వీళ్ళ టీంని ఈయన నీట్గా వాళ్ళ టీంని నడిపిస్తున్నాడు, వాళ్ళందరినీ నామినేషన్ పాయింట్స్ అంటే ఆయన టాపిక్ అసలు తీయలేదు, వీళ్ళ నామినేట్ చేయలేదు అనేసి ఆ నామినేషన్ పాయింట్ కూడా భరణి గారే చేశారని మొత్తం ఈ ఓవర్ థింకర్ మనీష్ ఉండు కదా, వాళ్ళ టీము కామనర్స్ అందరికీ పాయిజన్ ఆయనేనండి. ప్రతి ఒక్కరికి ఆయన గురించి నెగిటివ్గా చెప్పి మంచిగా ఉన్న వాళ్ళని కూడా ఖరాబ్ చేసి ప్రతి ఒక్కరి మైండ్లో అవునేమో భరణి గారే ఇలా చేశారేమో అది ఇది అనేసి ఎక్కించి చెప్పి మొత్తం ఆయన మీద గ్రడ్జ్ పెట్టుకొని అయితే ఎగ్ అనే టాపిక్ మీద ప్రతి ఒక్కరు నామినేట్ చేశారండి. నిజం చెప్తున్నా, రాను మొత్తం దిగజారిపోతున్నారు కామనర్స్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మనిషి ఉన్నాడు చూసిండ్రా హరీష్ గారు, ఒక మనిషి నామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ వద్దాము. ఫస్ట్ ఎవరు నామినేట్ చేశారు, రాము రాథోడ్ ఎవరిని నామినేట్ చేస్తాడంటే పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. ఇంకెవరిని నామినేట్ చేస్తాడు, రాము రాథోడ్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడండి. ఏ విధంగా ఎందుకు నామినేట్ చేస్తాడంటే మీతో వైబు మ్యాచ్ అవ్వట్లేదు, నిజమే, ఎందుకంటే మీరు ఊకే ఓనర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత ఏంటి చిరాగ్గా మనిషిని మొత్తం తీసేసినట్టు మాట్లాడుతుంటారు అనేసి అయితే రాము రాథోడ్ ఆయన నామినేట్ చేస్తాడు. ఎవరిని, హరీష్ని నామినేట్ చేస్తారు. ఆ తర్వాత ఏమైపోతుంది, రీతు ప్రియా నామినేషన్ జరుగుతుందనమాట. ప్రియా నామినేషన్ ఎవరిని చేస్తుందంటే ఫ్లోరా అండ్ భరణి గారిని చేస్తుంది. ఫ్లోరాని ఎందుకు చేస్తుందంటే మీరు ఇక్కడ ప్రియ కరెక్ట్ పాయింట్ చెప్పింది ఫ్లోరా గారి విషయంలో, మీరు సంజన గారు డౌను, మీరు ఇంకా డౌన్ అవ్వాలని చూడకండి, మీరు మంచి ఆ బిహేవియర్ కాదు కాబట్టి మీరు షాంపూని అలా చేయకుండా ఉండాల్సింది, మీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదని అది నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ భరణి గారిని ఎగ్గు దొంగతనం గురించి మీరు అలా చేయడం తప్పు అది ఇది అనేసి అయితే ఎగ్గు దొంగతనం చేస్తుంది. ఆ పాయింట్ అది భరణి గారు ప్రతి ఒక్క తను యాక్సెప్ట్ చేసి వెళ్తాడు, ఎందుకంటే ఆయన టైం ఉంటుంది కదా నెక్స్ట్ నామినేషన్లో మాట్లాడొచ్చు అనేసి అది అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ ఫాస్ట్గా చెప్తాను నేను ఎవరెవరిని నామినేట్ చేశాను. రీతు ఎవరిని నామినేట్ చేసింది, హరీష్ గారిని. కరెక్ట్గా చెప్తుందండి రీతు, మీరు ఉమెన్ని తక్కువ చేస్తున్నారని ఇంట్లో వాళ్ళందరూ అన్నారు, బట్ నేను అనలేదు, మీరు ఆ బిహేవియర్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే నా విషయంలో ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. కేవలం మీరు ఏంటంటే అన్నం తినను చెయ్యను అనేసి మీరు డౌన్ అయ్యి ఇది చేస్తున్నారని మంచి పాయింట్స్ చెప్తే
ఆమె మీదకి కయ్య 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 లేచి మొత్తానికి మొత్తం నీ వల్లనే ఇంట్లో గొడవలు అవుతున్నాయి, నువ్వు వచ్చే మా అందరి మధ్య గొడవ పెట్టినావు అనేసరికి రీతు అయితే ఏడవడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఆయన గురించి చెప్తే మొత్తం ఆయన రివర్స్ అయ్యి ఆమె చెప్తారు, చెప్పాను కదా. ఈవెన్ ఆ మనిషి అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేడు. నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేస్తుంది, రీతు ఫ్లోరాని నామినేట్ చేసింది. సేమ్ అండి, బట్టలు డస్ట్బిన్ దగ్గర పడేయడము, ఏమన్నా ఉంటే చెప్పాలి, డైరెక్ట్ మీరు డస్ట్బిన్లో పడేయడం నచ్చలేదు అనేసి ప్రతి ఒక్కరైతే ఫ్లోరా విషయంలో అదే టాపిక్ మీద నామినేట్ చేస్తారు. సుమన్ శెట్టి, ప్రియా అండ్ మనీష్ని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే ప్రతిసారి లోపలికి వచ్చేటప్పుడు ఆయన పర్మిషన్ తీసుకొని రావాలా, మేమేమన్నా దొంగలమా అనేసి. నెక్స్ట్ ప్రియా ఏం చేస్తుంది, దొంగతనంలో ప్రతిసారి నన్నే వచ్చి అడగడం అనేసి నామినేట్ చేస్తుంది. డెమాన్ పవన్, ఫ్లోరా అండ్ భరణి అగైన్ ఎగ్గు దొంగతనం గురించి, ఫ్లోరాని అదే బట్టల గురించి. ఇమాన్యుయల్ మనీష్ని క్యాప్టెన్సీ టాస్క్లో నిజంగా చెప్పాను కదా, వాళ్ళని మొత్తం ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది. జస్ట్ ఏంటి రెడ్ లైట్ పడకముందు ఈయన వెళ్ళి ఏమంటారు రాడ్ తీయడం వల్ల డైరెక్ట్ ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి నేను క్యాప్టెన్సీ నుండి వెళ్ళిపోవడం జరిగింది అనే టాపిక్ మీద చేస్తాడు. తర్వాత హరీష్ని ఏంటి మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది, ఏంటి గుండు అంకుల్ అయితే నేను రెడ్ ఫ్లవర్ అని మీరు వెళ్ళాననేసి అక్కడ కూడా ఆర్గ్యుమెంటే. నెక్స్ట్ భరణి గారు ప్రియాని నామినేట్ చేస్తారు. కరెక్ట్ పాయింట్ నామినేట్ చేస్తారు. నేను రూల్స్ బ్రేక్ చేసిన అన్నారు, మీరు రూల్స్ బ్రేక్ చేసింది ఏంటంటే థమ్స్అప్ తెచ్చి మీకు ఇచ్చిండ్రు, మీరు తాగిండ్రు, నేను ఎగ్గు చూసి చెప్పలేదన్నారు, మీరు కూడా థమ్స్అప్ తాగిండ్రు కదా, మీరు ఎందుకు చెప్పలేదు క్యాప్టెన్కి థమ్స్అప్ దొంగతనం జరిగింది వీళ్ళు తీసిండ్రు అనేసి, మీరు చేసింది ఏంటి అనే పాయింట్ మాట్లాడుతుంటే ఈవిడ ఎక్కడెక్కడెక్కడెక్కడో టాపిక్ తీసుకొచ్చి ఏమేమో మాట్లాడిందండి. మనిషిని గట్టిగా అరిచి కన్ఫ్యూజన్ చేసి ఆమెనే కరెక్ట్ అనిపించుకుందాం అనుకుంది, బట్ మొత్తం సుత్తి మాట్లాడింది. నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని, డెమాన్ పవన్ని నామినేట్ చేస్తాను అగైన్. ఎందుకంటే డెమాన్ పవన్ అనేది భరణి గారిని ఎగ్గు గురించి నామినేట్ చేయడం వల్ల. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎవరిని సేమ్ అదే ఎగ్గు గురించి నామినేట్ చేస్తారు. హరీష్ గారు ఇంకొకటి హరీష్ గారిని, ఎందుకంటే మీరు మంచి వాళ్ళు అనుకున్నాను, అది మీరు నా ప్రొఫెషన్ గురించి మాట్లాడారు, మీకు దమ్ము లేదా ధైర్యం లేదు. హరీష్ గారు ప్రతి ఒక్కరినండి ఆయన స్టాండ్ తీసుకోకపోవడం వల్ల మీకు దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు, మీరంతా ఫేక్ అనేసి ప్రతి ఒక్కరిని అంటాడనమాట. ఫ్లోరా, తనుజ అండ్ డెమాన్ పవన్ని నామినేట్ చేస్తుంది. తనుజాని ఎందుకంటే ఎక్కువ నా వల్లే గొడవైందని తనుజ అనడం వల్ల తనుజాని నామినేట్ చేస్తున్నా అంటుంది. హరీష్ గారు భరణి అండ్ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తారు. భరణి గారిని ఎందుకంటే ఎగ్గు దొంగతనం గురించి మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు, మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నారంటే మీరు ట్రై చేయండి, మీరు ఎందుకు అంత చెడ్డవారు అనిపించుకుంటున్నారు? మంచివారు అనిపించుకుంటే అవ్వరండి, జనాలు డిసైడ్ చేస్తారు. ఒకసారి చూస్తారు మా పాపం అనుకుంటారు, అయ్యో మంచి వాళ్ళు అనుకున్నారు. మిమ్మల్ని కూడా ఫస్ట్ అట్నే అనుకున్నారు, హరీష్ గారిని మంచి వాళ్ళు పాపం కొట్టినంత నేనే ఎంకరేజ్ చేశాను, ఆ భార్యను కొట్టినంత మాత్రాన చెడ్డైన కాదు అని. కానీ తర్వాత ఆయన బిహేవియర్ మొత్తం ఆయనే తగ్గించుకుంటూ వస్తున్నాడు. నీ బిహేవియర్ గురించి మాట్లాడుకుంటే యువతలో మంచిగానే అంటే మంచిగా ఉన్నా తప్పేనా మీకు, నాకు అర్థం కాలేదు అనేసి ప్రతి ఒక్కరు అదే విషయంలో భరణి గారిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ శ్రీజ వచ్చి భరణిని ఈమె నేను దమ్ము శ్రీజ సూపర్ తూప్ అనిపించుకుంది. ఏం లేదండి, లోపలికి వచ్చిన తర్వాత అంతా డొల్లా, ఈమె ఓవర్ యాక్టింగ్, ఈమె జనాలతో మాట్లాడే విధానం రావడంతోనే భరణి గారు మీరు ఇన్ఫ్లుయెన్సర్, లయర్, ఇంకో మాట మ్యానిపులేటర్, ఒక మంచి నోటికి అదుపు లేకుండా ఇక అట్లా మాట్లాడడం వల్ల నేను సూపర్ అనిపించుకుంటుందో ఏమో నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడి నామినేట్ చేసింది. జస్ట్ ఎగ్గు టాపిక్కి ఇదంతా. ఎందుకంటే భరణి గారు కామ్గా చేస్తున్నారు వర్క్, వాళ్ళ తప్పులు వచ్చినప్పుడు టైంకి చెప్తున్నాడు. ఇంకొకటి వాళ్ళ టీం గురించి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా అంతే కదా, ఫస్ట్ 2 టీమ్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ టీం వర్క్ ఆడదాం అనుకుంటున్నాను. అందులో ఈయన లీడర్గా కొంచెం ఆయన టీంని కొంచెం ఎంకరేజ్ చేసినట్టున్నారు. అది వీళ్ళకి నచ్చకట్లేదు, ఎవరికి కామనర్స్కి నచ్చక ఇదంతా చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఎవరిని, హరీష్ని మీ వల్లే మొత్తం గొడవలు జరుగుతున్నాయని, ఇది కరెక్ట్ పాయింటే. ఇలా మొత్తం అయితే నామినేట్ అయిన వాళ్ళు భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, డెమాన్ పవన్, ప్రియా అండ్ సంజనకు ఒక స్పెషల్ పవర్ ఇస్తారు. మీరు ఎవరినైనా డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అంటే ఆమె ఎవరిని, సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు. ఆ నామినేషన్ అయితే లాస్ట్లో భలే కామెడీగా జరుగుతుంది. ఈవె సరిగ్గా తొందరగా నామినేట్ చేయడం, ఆయన నామినేట్ చేయమనడం, ఆ తర్వాత ఇంకా కొంచెం కామెడీ వేలు అయితే నామినేషన్ జరుగుతుంది. ఇది నిన్న ఎపిసోడ్లో నాకైతే కామరస్ను చూసానైతే చాలా మెంటల్ ఎక్కిపోయిందండి. మీకు కూడా అలాగే ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.